విప్లవోద్యమంలో మనందరం మమేకం కావాలి. అట్లాంటి విప్లవ శక్తుల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే ఈరోజు మనం యాదగిరి అన్నని స్మరించుకుంటున్నామంటే యాదగిరి అన్న ఏవైతే ఆలోచన ఉన్నదో, ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో, ఈ సమాజం మార్పు కోరటం, ఈ సమాజంలో ఏదైతే దోపిడీ లేని సమాజాన్ని కోరుకున్నాడు, ఆ దోపిడీ లేని సమాజం ఏదైతే ఉన్నదో ఆ సమాజం కోసం కొట్లాడే దాంట్లో ఈ రోజు విప్లవ శక్తులు ఉన్నాయి. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ ఉంది. దాని వెనకాల మనం సమీకృతం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చనిపోవచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ విప్లవ మార్గాన్ని మనం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కొంత నిర్బంధం కావచ్చు, కొన్ని వెనకబాటుతనం మనకి నిర్బంధ కాలంలో కొంత నష్టం జరగవచ్చు, కానీ ఆ విప్లవ మార్గాన్ని విడిచిపెట్టొద్దు. అట్లా మనం ఆ విప్లవ బాటలో పయనించిన యాదగిరికి నివాళులర్పించడం అంటే ఆ బాటలో పయనించడం, ఆ వైపుగా మీరు ఆలోచన చేస్తారని, ఆ వెలుగులో మీరు ప్రయాణం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ విప్లవ తెలియజేస్తూ ముగిస్తున్నాం.